హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. మరి ప్రస్తుతం తెలంగాణలో 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయండి. రేపు 21వ తారీఖు నుండి మొదలవబోతున్నాయి. ఫస్ట్ పేపర్ తెలుగు ఎగ్జామ్ ప్రథమ భాష. మరి తెలుగులో మోడల్ ఏంటి, ఆ ఒక్కొక్క మోడల్లో అంటే ఒక్కొక్క బిట్లో ఏమేమి ప్రశ్నలు వస్తాయి, ఏ పాఠాల ప్రశ్నలు ఇంపార్టెంట్, ఏ భాగంలో ఎన్ని మార్కులు, ఈ వీడియోలో తెలియజెప్తానండి. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. మరి మీకు తెలుగులో ఎలాంటి బిట్ కావాలన్నా కూడా మీరు వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది ముందుగా మరి మనకు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ 3 గంటల 15 నిమిషాల టైం ఉంటుందండి. 15 నిమిషాల టైం మీకు ఎక్స్ట్రా ఎందుకు అంటే, క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఆన్సర్ టకాటకా రాయడం కాదండి. క్వశ్చన్ పేపర్ ఫస్ట్ కొద్ది సమయాన్ని కేటాయించి మీకు ఎక్స్ట్రా టైమే ఇచ్చాడు కాబట్టి ఆ సమయాన్ని కేటాయించి ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా కూలంకషంగా చదువుకోవాలండి. ఫస్ట్ అంటే ఏ ప్రశ్నకి ఎలాంటి సమాధానం రాయాలి అనే అవగాహన మీకు వచ్చేస్తుంది. అయితే చూడండి, పేపర్లో అవగాహన ప్రతిస్పందనకు చెందినటువంటి బిట్లో ఉపవాచకం నుండి 2 పేరాగ్రాఫ్స్ ఇస్తాడు. ఆ పేరాగ్రాఫ్ ఇచ్చేసి మనకు ప్రశ్నలు అడుగుతాడండి. ప్రశ్నలకి సమాధానం ఆ పేరాలోనే ఉంటుంది. లేకుంటే కొన్ని పదాలకి అర్థాలు అడుగుతాడు, లేదా వ్యతిరేక పదాలు అడగొచ్చు, లేదా మల్టిపుల్ చాయిస్ అడగొచ్చు, 3-4 రకాలుగా అడగొచ్చు. ఎక్కువగా ప్రశ్నలు తయారు చేయమని కూడా అంటాడండి. 5 10 మార్కులు ఆ బిట్కి. అపరిచిత పద్యం ఇస్తాడు ఒకటి. అవగాహన ప్రతిస్పందనలోనే అపరిచిత పద్యం, మనకు పరిచయం లేనటువంటి పద్యం ఇస్తాడు. ఆ పద్యానికి కూడా ప్రశ్నలు తయారు చేయమనొచ్చు, లేదా ప్రశ్నకి సమాధానం రాయమనొచ్చు, లేదా ఒక్కొక్క లైన్లో ఉన్నటువంటి పదాలకి సంధి అడగొచ్చు, సమాసం అడగొచ్చు, రకరకాలుగా. అంటే ముందు ఏ పద్యం ఇస్తాడో అన్నీ చదివి పెట్టుకోవాలి అంటే మనకి టైం సరిపోదు. ఇప్పటికీ మీరు పేపర్ అంతా కూడా పరిపూర్ణంగా పూర్తిగా చదివేసి ఉంటారు. రివిజన్ టెస్ట్లు అవి రాస్తూ ఉన్నారు కాబట్టి ఇక అపరిచిత పద్యం ఇచ్చినా కూడా మనకి అవగాహన చేసుకొని అందులో అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం రాయడమే. దానికి 5 మార్కులు ఉంటాయి. ఇక పాఠాల వారీగా పద్యం అండి. ఈ పద్యం మరి దానశీలంలో చాలా ఇంపార్టెంట్ పద్యాలు ఉన్నాయి 2. దానశీలంలో లేదా వీర తెలంగాణ, శతక మధురిమ, భిక్ష, ఈ 4 నుండి అడగొచ్చు. ఇంపార్టెంట్ పద్యాలు మొత్తం కూడా మనకి 13 లేదా 14 పద్యాలు అడుగుతాడు. అందులో శతక మధురిమ చాయిస్ తీసుకుంటే మాత్రం దానశీలం, వీర తెలంగాణ, భిక్ష పాఠాల్లో ఉన్నటువంటి పద్యాలు, ప్రతిపదార్థాలు, భావం. ప్రతిపదార్థంలో అన్వయ క్రమం ఉంటే బాగుంటుందండి. భావం కరెక్ట్గా వస్తుంది. దానికి 5 మార్కుల బిట్టు. ఇక్కడికి అవగాహన ప్రతిస్పందన అయిపోయింది. అంటే ఇక స్వీయ రచన, ఇందులో పద్య భాగం నుండి, గద్య భాగం నుండి, ఉపవాచకం నుండి ప్రశ్నలు ఇస్తాడు. ఏ భాగంలో ప్రశ్నలను ఆ భాగంలోనే రాయాలి. అంటే అక్కడ రోమన్ నెంబర్ ఇస్తాడు, క్వశ్చన్ నెంబర్ ఇస్తాడు. 2 కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి మనకి. ఎందుకంటే మనకి మార్క్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి బిట్కి కూడా రోమన్ నెంబరు, మన క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. పద్య భాగంలో ప్రశ్నలకి సమాధానం పద్య భాగంలోనే రాయాలి. గద్య భాగంలో అంటే ఆ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. అలాగే ఇక పాఠాల లోపల నుండి ఇస్తాడండి. పాఠాల మధ్యలో నుండి క్వశ్చన్ తయారు చేసి నార్మల్గా ఇవ్వచ్చు. అంటే మనం సారాంశాలు చదువుకొని ఉంటే పర్ఫెక్ట్గా ఎక్కడ అడిగినాడు కూడా సమాధానం పర్ఫెక్ట్గా రాయడానికి అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత సృజనాత్మకత. సృజనాత్మకతలోని ఏవేమి భాగాలు వస్తాయంటే సారాంశాలు అడగవచ్చు మనం. కాబట్టి అన్ని ప్రశ్నల్లో ఉన్నటువంటి సారాంశాలను, పద్య భాగంలో ఉన్నటువంటి సారాంశాలను కూడా మనం చదివి పెట్టేసుకుంటే ఎక్కడి నుండి ఏ ప్రశ్న అడిగినా మనం సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. సృజనాత్మకతలో సారాంశాలు అడగవచ్చు, వ్యాసం అడగవచ్చు, కవిత, కథ, సంభాషణ, ఇంటర్వ్యూ. సంభాషణ, ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది కాబట్టి ఒక 5 ప్రశ్నలకి తగ్గకుండా రాయాలి. ఇంటర్వ్యూ అలాగే 10 ప్రశ్నలు రాయాలి. ఇంటర్వ్యూ అంటే ప్రశ్నావళి, ప్రశ్నలకి సమాధానం. కరపత్రం, అలాగే లేఖ, ఆత్మకథ, అభినందన పత్రం లేదా అభినందన వ్యాసం.
ఇలా 10 రకాల్లో నుండి ఏవైనా 2 అడుగుతాడు. వాటికి మనం సమాధానం రాయాలండి. ఈ తెలుగు బోధన ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ తర్వాత మనకేమిస్తాడు అంటే భాషాంశాలు. ఇప్పటికి మనకి అవగాహన, ప్రతిస్పందన అయిపోయింది. వ్యక్తీకరణ, సృజనాత్మకత అయిపోయింది. అయితే ఇందులో నుండి భాషాంశాలండి. భాషాంశంలో పదజాలం ఇస్తాడు ఫస్ట్. పదజాలంలో ఏమేమి ఉంటాయంటే, పదజాలంలో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, సామెతలు, జాతీయాలు ఇవన్నీ వస్తాయండి. ఈ బిట్స్ అన్నీ వస్తాయి. ఎందులో నుండి ఏ బిట్ ఇస్తాడో మనకు తెలీదు. అంటే ఇవి 10 మార్కులకి 10 మార్కులకి ఇస్తాడు. అంటే ప్రతి బిట్ నుండి ఒక్కొక్కటి ఇస్తాడు మనకి. కాబట్టి అన్నీ కూడా మరి 10వ తరగతి తెలుగు వాచకం లాస్ట్లో ఈ బిట్స్ అన్నీ ఉంటాయి. తప్పకుండా అవి చదివితే 100% అందులో నుండే ఇస్తాడండి మనకి. ఇక ఆ తర్వాత వ్యాకరణ అంశాలు. ఈ వ్యాకరణ అంశాలు ఏంటి అంటే ఇది కూడా 10 మార్కులకు. సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు. అలంకారాల్లో 2 అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు రెండిట్లో నుండి ఇస్తాడు. కర్తరి, కర్మణి వాక్యాలు, ఆధునిక వచనాలు, సామాన్య సంయుక్త వాక్యాలు, సామాన్య సంశ్లిష్ట వాక్యాలు, నినాదాలు, సూక్తులు. ఈ అన్నిట్లో నుండి 10 మార్కులకు అడిగాడు కాబట్టి ఇవి 10 రకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో నుండి 1 మార్క్ అడుగుతాడు. కంపల్సరీ మీరు తప్పకుండా ప్రిపేర్ అయ్యి ఉండాలండి. ఇక ఆ తర్వాత మరి ఇంపార్టెంట్ పద్యాలు అంటే మనకి దానశీలం నుండి ప్రతి బిట్కి ఇంపార్టెంట్ పాఠం అండి. అది దానశీలం పోతన గురించి అడుగుతాడు. అందులో 2 పద్యాలు కంపల్సరీ ఇస్తాడు. ఆ తర్వాత బిట్స్ కూడా అందులో నుండి దాదాపు, ఎందుకంటే మెయిన్ ఈ 10వ తరగతి కామన్ ఎగ్జామ్కి వచ్చేసరికి మరి ఎన్నో రివిజన్ టెస్ట్లు అవి రాసి ఉంటాము. మనం పర్ఫెక్ట్ అవుతాం, బుక్ మొత్తం తరో ఉంటాం. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, గవర్నమెంట్ పాఠశాలల్లో ఉండి చదువుకునేటువంటి పిల్లలను ఉద్దేశించి ప్రశ్నపత్రాన్ని ఈజీగా, అంటే మనం అన్నీ చదివి ఉంటాం కాబట్టి ఈజీ అనిపిస్తుంది వాళ్ళకి. అనువుగా అంటే ఏ విధంగా అయితే రాయగలుగుతారు, వాళ్ళు పాస్ మార్కులు తెచ్చుకోగలుగుతారు అనే ఉద్దేశంతో పరీక్షా పేపరు ప్రశ్నపత్రాన్ని తయారు చేయబడుతుంది. కాబట్టి మరి ప్రతి బిట్ కూడా దాదాపు తెలుగుకు వచ్చేసరికి దానశీలం నుండి అయితే ప్రతి బిట్టు అడుగుతాడండి. పాఠం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక దానశీలంలో పద్యాలు, వీర తెలంగాణ పద్యాలు, శతకమధురిమ పద్యాలు, భిక్షా పద్యాలండి. శతకమధురిమ ఒకవేళ పద్యం ఇచ్చినా కూడా ఇవి ఒకటి ఇచ్చేసి ఇది ఒకటి ఇస్తాడు. అంటే దానశీలం శతకమధురిమ, వీర తెలంగాణ శతకమధురిమ, భిక్ష శతకమధురిమ చాయిస్ లాగా. అంటే శతకమధురిమ చాయిస్ తీసుకున్నా కానీ మనం ఈ 3 పాఠాల్లో పద్యాలు అంటే దాదాపు 12-13 పద్యాలు ఉంటాయి. పర్ఫెక్ట్ అయితే మాత్రం పద్యాలైనా, భావాలైనా, ప్రతిపదార్థాలైనా. కాబట్టి మరి పద్యం భావం అడగవచ్చు, లేదా పద్యం ఇచ్చి ప్రతిపదార్థం భావం రాయమనొచ్చు. అలా తప్పకుండా 5 మార్కులు ఇట్లా పర్ఫెక్ట్ పడతాయండి మనకి. పర్ఫెక్ట్ కండి అయ్యి ఉంటారు ఇప్పటికే. ఇక కవి పరిచయాలు వచ్చేసి దానశీలం, వీర తెలంగాణ, కొత్త బాట, రచయిత్రి పరిచయం, నగరగీతం అలసటి ప్రభాకర్ గారు, జీవన భాష్యం భిక్ష. ఈ పద్యాల కవులు, రచయితలు పర్ఫెక్ట్ ఉన్నాము అంటే వాటి మధ్యలో శతకమధురిమ కవి పరిచయాలు అడిగినా కూడా చాయిస్ కింద తీసుకోవచ్చు. మొత్తం ఇదొక్కటే చదువుకున్నామన్నా కూడా కుదరదండి. ఈ పాఠాలన్నీ కవి పరిచయాలు, రచయిత పరిచయాలు పర్ఫెక్ట్ అయితే మాత్రం మనకి 100%, 100కి 95 పైనే మనకి ఎగ్జామ్లో మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రతిదీ కూడా అర్థం చేసుకొని జాగ్రత్తగా రాయండి, కుదిరించి రాయండి. కొట్టివేతలు ఉండకూడదు. రోమన్ నెంబర్ మన క్వశ్చన్ నెంబర్ తప్పకుండా ఉండాలి. ప్రతిదీ కూడా ఆలోచించి రాయగలిగేదే, బట్టి రాసేది ఏమీ లేదు. కాబట్టి అన్ని పాఠాల సారాంశాలు చదివి ఉంచుకుంటే మనం తెలుగు ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయడానికి అవకాశం ఉంటుందండి. ఇక మీకు ఆల్ ది బెస్ట్ అండి. కామన్ ఎగ్జామ్ తెలుగు పరీక్షకి మంచి మార్కులు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.